రైతులు తమ విలువైన పంట పొలాలను ఓ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వానికి అప్పగించారు. కానీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఆ ప్రాజెక్టు పనులు మాత్రం ఆదిలోనే హంసపాదుగా మిగిలిపోయాయి. అటు వ్యవసాయానికి ఉపయోగపడక ఇటు ప్రాజెక్టు పూర్తి కాక కళ్ళెదుటే తమ భూములు బీడుగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా రైతులు, ఏదా ప్రాజెక్ట్? లెట్స్ వాచ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరుతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 1333 మీటర్లు కాగా ప్రాజెక్టు కరకట్ట కుడి ఎడమ ఇరువైపులా 105 కిలోమీటర్ల పొడవుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం 3482 కోట్లు కాగా ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఎల్&టీ సంస్థకు 2711 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టు పనులను అక్టోబర్ 26, 2020న ప్రారంభించగా డిసెంబర్ 2023 నాటికల్లా పనులు పూర్తి చేయాలని ఎల్&టీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి, దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి గ్రామాల మధ్య సీతమ్మ సాగర్ను 63 అడుగుల ఎత్తు 37 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా జల విద్యుత్ కేంద్రాన్ని సైతం తెలంగాణ సర్కారు ఇక్కడ నిర్మించ తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల 4 మండలాల్లో సుమారు 30 గ్రామాల రైతులు తమ భూములను కోల్పోయారు. సరైన అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టారు అంటూ ఇటు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అటు కేంద్ర పర్యావరణ శాఖ కన్నెర్ర చేశాయి. దీంతో ఈ బరాజ్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. సుమారు 400 ఎకరం భూమి 2 పంటలు పండించుకునే అవకాశం ఉన్నది మాకు. అలాంటి 2 పంటలు పండే భూమిని తీసుకొని మాకు చాలా తక్కువ ప్యాకేజీ ఇస్తానంటే అప్పుడు కూడా చాలా ఫైట్ చేసి ఆ గొడవలు చేయగా ఒక 8 లక్షల రూపాయలు ఇచ్చారు సీతమ్మ సాగర్కి. సీతమ్మ సాగర్లో పోయింది కదా అని మళ్ళీ అనుకుంటే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని సీతమ్మ బ్యారేజీకి ఉన్నది కూర్చొంత కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా భూమి మొత్తం తీసుకున్నారు కాబట్టి మాకు ఒక సముచితమైనటువంటి న్యాయం జరిగేటట్టుగా మాకు ఇక్కడ ప్యాకేజీని పెంచి ఇవ్వండి. మాది 2 పంటలు పండేటటువంటి భూమి మేము మొత్తం కోల్పోతున్నాం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం తక్కువ పరిహారాన్ని చెల్లించి తమ భూములను లాక్కుందని అమ్మగారిపల్లి, దుమ్ముగూడెం గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. పరిహారం కోసం 300 రోజులు నిరాహార దీక్షలు చేపట్టినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పరిహారాన్ని చెల్లించి ప్రభుత్వం తమను రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి ఆనకట్ట, దీని ఆధారంగానే దీన్ని బేస్ చేసుకునే గత ప్రభుత్వాలు ఇక్కడ పారిశ్రామికంగా డెవలప్ చేయడం కోసం ఈ హెవీ వాటర్ ప్లాంట్, సీతమ్మ సాగర్ తీసుకున్నారు. ఇది ఈ ఆనకట్ట వల్ల మాకు గతంలో మంచిగా జరిగింది, సంతోషంగా ఉన్నాము అనుకున్నాం. కానీ ఈ ఆనకట్టే మాకు శాపమైందేమో అనే ఆలోచన మాకు అనిపిస్తుంది. ఎందుకంటే సీతమ్మ హెవీ వాటర్ ప్లాంట్ లో 300 ఎకరాల భూమి కోల్పోయినాం. రాజీవ్ సాగర్ లో భూములు కోల్పోయినాం. మిషన్ భగీరథలో భూములు కోల్పోయినాం. సీతారామ సాగర్ కెనాల్ కోసం భూములు కోల్పోయినాం. ఇప్పుడు సీతమ్మ సాగర్ బ్యారేజ్ కోసం భూములు కోల్పోతున్నాం. గతంలో సీతారామ సాగర్కి ఏ ప్యాకేజ్ అయితే ఇచ్చారో ఎకరానికి 8 లక్షల ప్యాకేజ్ ప్రకటించి ఆ 8 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు. అదే ప్యాకేజ్ 6-7 సంవత్సరాల తర్వాత కూడా సీతమ్మ బ్యారేజ్ కూడా అదే ప్యాకేజ్ ప్రకటించి రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేసి పర్యావరణ అనుమతులు లేని కారణంగా బరాజ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. బరాజ్ కు అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే విద్యుత్ కేంద్రంలో భూ నిర్వాసితుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నారు.